రియల్ ఎస్టేట్ బిజినెస్ కనుక మీరు చేస్తుంటే నౌ ఏఐ ఈజ్ ద బూమింగ్. ఏఐని మనము 5 బెస్ట్ వేస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించిన సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే రీసోర్సెస్ అనేది తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము సోలోగా పర్ఫార్మెన్స్ కనుక చేయగలుగుతున్నాము అంటే సేల్స్ని క్లోజ్ చేసుకోవడానికి, అలాగే మనం చేస్తున్న యాక్టివిటీని మెజర్ చేసుకోవడానికి ఈ ఏఐ యాక్టివిటీ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. విల్ గో విత్ వన్ బై వన్. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంక్వైరీస్. ఎంక్వైరీస్కి మనము ఎలా రియల్ టైంలో రెస్పాండ్ అవ్వాలి, ఆటోమేషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఫర్ దాట్ ఏఐ మనకి చాలా హెల్ప్ఫుల్గా చేస్తుంది. మనం కస్టమర్తో ప్రాపర్ సీక్వెన్స్ కనుక ఏఐతో మనం క్రియేట్ చేసుకోగలిగితే, లెట్స్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కావచ్చు, ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ చూద్దామన్నా కానీ, లేదంటే విల్లా ప్రాపర్టీని బై చేయాలన్నా కానీ, వాళ్ళకి మనం ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి ప్రొఫెషనల్గా, అలాగే ఒక ప్రొఫెషనల్ ఆన్సర్ అనేది ఏ విధంగా అవ్వాలి, మనం బెస్ట్ ఎక్స్పర్టీ అనేది మనం ఏ విధంగా చెప్పుకోవాలి అంటే ఇన్ దాట్ ఏఐ విల్ హెల్ప్ అస్. మనకు ఫేస్బుక్ నుంచి వస్తున్న లీడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అండ్ టెస్ట్, వాట్సాప్ కి సంబంధించి కావచ్చు, లైవ్ చాట్ కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ మనం ఒక ప్రొఫెషనల్ ఆన్సర్ తో పాటు వాళ్ళ దగ్గర నుంచి మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ ని తీసుకోవడానికి ఇది ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మార్కెట్ అండ్ కాంటెంట్ క్రియేషన్ కి ఏఐ అనేది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉంటుంది. డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయడంలో, అలాగే ప్రాపర్టీకి సంబంధించిన ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో, అలాగే వాళ్ళకి కీ మెసేజెస్ ని, కస్టమర్ కి కీ మెసేజెస్ ని చెప్పడంలో, అలాగే మన మంత్లీ క్యాలెండర్ ని ప్రిపేర్ చేసుకోవడంలో, కాంటెంట్ కి సంబంధించిన ట్రెండ్ అనేది మార్కెట్ లో ఏ విధంగా ఉంది, క్యాన్వా తో మనం బెస్ట్ పోస్టర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, సోషల్ మీడియా షెడ్యూలింగ్ అనేది చేయొచ్చు. ఇలాంటి కీ ఇంపార్టెంట్ థింగ్స్ ని మనము ఏఐ తో ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీడియో కాంటెంట్ అండ్ బ్రాండింగ్. వీడియో కాంటెంట్ అనేది నౌ డేస్ ఇట్స్ బూమింగ్. ఏ బిజినెస్ కైనా కానీ వీడియో మార్కెటింగ్ అనేది నెసెసిటీ. నౌ డేస్ నేను ఇప్పుడు మీకు కాంటెంట్ అనేది చెప్తున్నాను. ఇఫ్ ఐ ఆమ్ నాట్ అవైలబుల్, సో యాజ్ ఇట్ ఈస్ ఈ పిక్ అనేది మనము ఏఐ టూల్స్ కనుక ఇస్తే నాలాగే వీడియోస్ అనేది చేస్తుంది. బట్ కమింగ్ టు ది అథెంటికేషన్ కోసం మనం లైవ్ వీడియోస్ అనేది చేయగలుగుతున్నాము. కానీ ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు డూ ద మార్కెటింగ్, సో 30 seconds ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎల్స్ 1 minute ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ తో మనం సేల్స్ కనుక చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ అప్రోచ్ విత్ ద ఏఐ టూల్స్. మనకు ఒక ఏఐ మార్కెటింగ్ మన రిక్వైర్మెంట్ ప్రకారం క్రియేట్ చేయగలుగుతుంది. వీడియో కాంటెంట్ అండ్ బ్రాండింగ్ తో పర్సనల్ కనెక్షన్ అండ్ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు, స్క్రిప్ట్ అనేది రైట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ అనేది చేయొచ్చు, అలాగే షార్ట్ క్లిప్స్ అండ్ లాంగ్ వీడియో ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఫార్మేట్స్, యూట్యూబ్ వీడియో, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్స్, వీటికి సంబంధించిన ఎవ్రీ యాక్టివిటీ అనేది మనం ఏఐ టూల్స్ సపోర్ట్ తో తీసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ తో పాటు ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అపాయింట్మెంట్ సెట్టింగ్స్. అపాయింట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయ్యర్కి సంబంధించిన పర్సోనా మారిపోతుంది, బయ్యర్ అప్రోచ్ అనేది మారిపోతుంది, డిజిటలైజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కస్టమర్ క్వైరీ వచ్చినప్పుడు ఆటోమేషన్ ద్వారా వాళ్ళకి అపాయింట్మెంట్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అపాయింట్మెంట్లో వాళ్ళకి మనము ఇవ్వాల్సిన ప్రామిసెస్ ఏంటి, కీ నోట్స్ ఏంటి, మన మీటింగ్ ఎజెండా అనేది ఏ విధంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ అనేది డిజిటలైజ్ చేసుకోవడం వల్ల అథెంటికేషన్ అండ్ ప్రొఫైల్ బిల్డప్ అండ్ ప్రొఫెషనలిజం అనేది అందులో మనకి విజిబుల్ అవుతుంది. అపాయింట్మెంట్స్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం వల్ల సేల్స్ ప్రాసెస్ అనేది మనం మెజర్ చేయగలుగుతాము. సేల్స్ కూడా రిపీట్ సేల్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే క్వాలిఫై లీడ్సా కాదా అనేది మనం అపాయింట్మెంట్ ఫిక్సింగ్ లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళకి ప్రాపర్ గా రెస్పాండ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే మనం బుక్ చేసిన అపాయింట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము అనేది కూడా క్లియర్ గా మనం ముందే చెప్పొచ్చు. ద ఫైనల్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో. ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో ద్వారా మనం సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టింగ్ కావచ్చు, వాట్సాప్కి సంబంధించిన కన్వర్జేషన్ కావచ్చు, వీడియో కాంటెంట్ యాక్టివిటీ కావచ్చు, అలాగే అపాయింట్మెంట్కి సంబంధించిన రిమైండర్స్ కావచ్చు, ఫాలోఅప్స్ కావచ్చు, వీటిని మనం ఆటోమేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఏతో ఉన్నాయి. సో ఎవ్రీ యాక్టివిటీకి దేర్ ఆర్ డిఫరెంట్ టూల్స్. ఈ టూల్స్ ద్వారా మనం మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్ లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది వర్క్ ని కన్సిస్టెన్సీగా ఎలా చేస్తున్నాము, వర్క్ ఫ్లో ఎలా డిజైన్ చేసుకున్నాము అనేది, వీటి మీదే సక్సెస్ అనేది మెజర్ అయి ఉంటుంది. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయి ఉండొచ్చు, కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆర్గనైజ్డ్ గా మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఆర్గనైజ్డ్ వర్క్ ఫ్లో తో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో కస్టమర్ కి సంబంధించిన అప్రోచ్, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ డిఫరెంట్ గా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేది మార్కెట్ కి ప్రొవైడ్ చేస్తుంది. టు ద బెస్ట్ practice with the digital behavior alpha community, and all the best.